నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందు సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కేశంపేట మండలం మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, వచ్చింది కాంగ్రెస్ పార్టీ ద్వారా. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, అప్పుల ఉబిలో నెట్టిందే తప్ప అభివృద్ది చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను నెరవేర్చింది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, మహాలక్ష్మి పథకం మొదలగు పథకాలు ప్రవేశపెట్టి మాట నిలబెట్టుకుంది అంటూ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు తార్నాక శ్రీనివాస్, తిప్పిశెట్టి దర్శన్, ఏర్పుల లింగం, కేశంపేట మండల అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గాంధీ గారి జన్మదినం సందర్భంగా కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ జన్మదిన వేడుకలు కేశంపేట మండల కేంద్రంలో అంగరంగ వైభవంగా పార్టీ అధ్యక్షుడు గూడా వీరేశం గారు, అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మ సోనియా గాంధీ జన్మదినం జరపడం జరిగింది. ఈ యొక్క 70 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీకి కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే షాద్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున తల్లికి అభినందనలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినటువంటి సోనియా గాంధీ గారు ఆనాడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ప్రత్యేక తెలంగాణను, నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని రెండుగా విభజించి ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొట్టుకొని పోయినా ధైర్యం చేసి ఈ యొక్క తెలంగాణకు విముక్తి కలగాలనే ఉద్దేశంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తెలంగాణను దృష్టిలో పెట్టుకొని 10 సంవత్సరాలు గత ప్రభుత్వం పాలకులు 10 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణను అప్పుల ఊబిలో కూర్చారు. మరి ఈనాడు ఈ యొక్క తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారి యొక్క అభిష్టం మేరకు ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రాష్ట్రాన్ని ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తయింది. ఈ యొక్క సంవత్సర కాలంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఏదైతే వాగ్దానాలు చేసిందో 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ కానివ్వండి, ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అలాగే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే గ్యాస్ సిలిండర్ 500కే గ్యాస్ సిలిండర్, మరి రైతు భరోసా కూడా ముఖ్యమంత్రి గారు నిన్ననే నల్గొండ సభలో చెప్పడం జరిగింది. ఎవరికి అనుమానాలు లేకుండా ఈ యొక్క సంక్రాంతి తర్వాత రైతు భరోసా కూడా ఖచ్చితంగా రైతుల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ ఇచ్చినటువంటి తల్లికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకువెళ్లింది. ఇక ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలో బస్సు స్వల్ప ప్రమాదం నుండి బయటపడటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామ శివార్లో కోడి పందెం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు భువనగిరి ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. 5 పందెం రాయులు, 4 పందెం కోళ్లు, 45 కోడి కత్తులు, 6,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని స్థానిక చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఎస్ఓటి పోలీసులు.
అది సుబ్బారావు పైన ఫోన్ నెంబర్ ట్యాబ్ వేరు ఇది ఎక్కడ ఉంటారు సుబ్బారావు ట్యాబ్ కన్నా మామూలు ఇక్కడ బాబు ఏయ్ నువ్వు తలకాయ పైకి ఎత్తావా కింద కొత్తకాయలు కూర్చుంటే అన్ని దెంగ చూసినాక నువ్వు కిందకి వేసుకుంటే ఏమొస్తుంది రైతులకు రుణమాఫీ చేసే విషయంలో ఒక రాష్ట్రానికే బాధ్యత ఉంటుందా, కేంద్రానికి బాధ్యత లేదా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. యూపీఏ హయాంలో రుణమాఫీ విషయంలో కేంద్రం బాధ్యత తీసుకుందని, కానీ ఈ ప్రభుత్వం కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకుంటుందని విమర్శించారు. ఆదానికి అంబానికి రాయితీలు ఇచ్చినట్లే రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో భారాస విమర్శలు తగవన్నారు. తెలంగాణ తల్లి అనేది సామాన్యుల తల్లి అని అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు. పెద్ద మనిషి మంచిగా భోజనం పెట్టి ఆయన మర్యాదగా కాపాడుతున్నాడు. వచ్చినప్పుడు వస్తున్నాడు అనుకుంటున్నాను కేసీఆర్ ఇప్పటి వాటాలకు లౌక్యం పాటిస్తారు. ఐ బిలీవ్ యూ కమ్ యూ క్యాన్. 2 లక్షల రుణమాఫీ 2 లక్షల పై రైతుల రుణమాఫీ అదే నేను ఇప్పుడు చెప్పింది కదా అసలు యాక్చువల్గా అంటే వాస్తవంగా 2 లక్షల పైబడ్డ వాళ్ళకు కూడా 2 లక్షల వరకు మాఫీ చేయగలిగితే బాగుంటుంది ఒక భావన యు ఆర్ 100% కరెక్ట్. అంటే అంతే ఇప్పుడు ఒకటి వనరుల సమీకరణ సమకూర్పు అనేది ఒకటి. ఇప్పుడు ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ నేను ప్రభుత్వం పార్టీ కమిట్ అయింది కాబట్టి ఏది ఇస్తుందో ఇక్కడ పట్టుకొచ్చింది. ఈ పైబడ్డది కూడా ఇప్పుడు వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం గట్ట తన వంతు బాధ్యత నిర్వహించి ఉన్నట్టయితే కొంతమంది ఉద్యమమే సామాజిక తెలంగాణ దృక్పథంతో సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టబడ్డది. వీళ్ళు మీరు రూపొందించిన తెలంగాణ తల్లి ఏదైతుందో వీళ్ళు పెట్టుబడిదారులు ఉన్నత వర్గాలను ప్రతిబింబింపజేసేది ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఒక రాచరికపు వ్యవస్థకు అద్దం పట్టే విధంగా ఏదైతుందో మీ తెలంగాణ తల్లి రూపొందించి మీ ఆలోచన విధానం కూడా ఏమైనా పెట్టుబడిదారు వర్గాలు ఉన్నత వర్గాలకు సంక్షేమాన్ని కాంక్షించే విధంగా బంగారు తెలంగాణ అనే నినాదంతో పోయి తప్ప వీళ్ళ కాంగ్రెస్ సామాజిక తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నినాదం సామాజిక తెలంగాణ. ఆ దృక్పథంతో ఏదైతే ఇవాళ స్ఫూర్తి సామాజిక తెలంగాణ స్ఫూర్తి కలిగింప చేయాలనే భావనతో ఏదైతుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహ స్థానం ఏదైతుందో కొత్తగా రూపొందించబడ్డటువంటి ఒక తెలంగాణ తల్లి విగ్రహం ఇలా తెలంగాణ ఆడపడుచు ఒక రైతు బిడ్డ ఒక రైతు కూలి రైతు కూలి గోచరించబడే విధంగా ఈ దేశానికి పట్టడి అన్నం పెట్టేటువంటి ఒక రైతు బిడ్డ చేతిలో వరి గుల్క మొక్కజొన్న మన ప్రధాన పంటలు ఇటువంటి వాటిని అంటే ఎందుకంటే వ్యవసాయం ప్రధానం కాబట్టి రూపొందిస్తే మీరు ఈ గొర్రె పట్టిన మంచిగా మిత్రులు చెప్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బీజేపీలు ఏం మాట్లాడినా నేను గమనించలేదు. సరే కానీ నేను బీఆర్ఎస్ ఒకలా మాట్లాడింది చెయ్యి అనేది ఏదైతే ఈ అభయాస్తం కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి చిహ్నం కాదు. ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఏదైతుందో హుస్సేన్ సాగర్ లో గౌతమ బుద్ధుణ్ణి మిర్యాలగూడ పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్ చేశారు. ఇక నిందితుడి వద్ద నుండి 3 పంచలోహ విగ్రహాలు, వెండి, బంగారు ఆభరణాలు, 1,79,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లో కేసును ఛేదించారు పోలీసులు. ఇక సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు డీఎస్పీ రాజశేఖర్ రాజ్. దొంగతనాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశామన్నారు.
సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల లోపు ఈ దొంగల్ని మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 పంచలోహ విగ్రహాలు, శటగోపం, తర్వాత ఈ బంగారు పుస్తకం, ఇవన్నీ కూడా 24 అవర్స్లో ఈ నిందితుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బిలార్ద్ మంజిత్ సింగ్. ఇతను మిర్యాలగూడలో వాళ్ళ రిలేషన్స్ ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇవి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు అంతకు ముందు రోజున మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనంలో ఒక 2,80,000 రూపాయలు దొంగతనం జరిగింది. దానికి సంబంధించి 1,79,000 రూపాయలు కూడా దొంగ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మాకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఇది దొంగతనాలు 2 కూడా 24 అవర్స్ లోపే ఛేదించడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో దొంగతనాలకి అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత నైట్ పెట్రోలింగు పెంచడం ద్వారా దొంగతనాలు అరికట్టడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ దొంగతనాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఛేదించినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సిఐ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దీంట్లో కష్టపడి పనిచేసినటువంటి మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. నల్గొండ జిల్లా నగరికేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సభ సక్సెస్ చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా కృతజ్ఞతా సభగా సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాని ఎంచుకోవడం సీఎంకు నల్గొండ మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థమవుతుందని అన్నారు. జిల్లా అభివృద్ది కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నగరికల్ నియోజకవర్గ ప్రజల 18 సంవత్సరాల కళ అని ఆ కళని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. గత పాలకులు జిల్లా ప్రాజెక్టును పూర్తి చేయకుండా సవతి తల్లి ప్రేమ చూపించారని ఆరోపించారు. మాసిన బట్టలతోనే కష్టజీవులు మాసిన బట్టలు వేసుకుంటారు, పేదవాళ్ళు మాసిన బట్టలతోనే ఉంటారు. జగదీష్ రెడ్డి లాగా ఖద్దరు చొక్కలు వేసుకొని గంజి పెట్టుకొని సెంటు కొట్టుకొని ఉండరు. ఎప్పుడు కూడా శ్రమజీవులు తనకున్నటువంటి బట్టల్ని తెల్లగొట్టుకొని ఉన్న బట్టలనే ఉంటారు. కాబట్టి తెలంగాణ తల్లి రూపకల్పన అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి తెలంగాణ తల్లి ఎవరు సలహా తీసుకోలే, ఎవరు సలహాలను అడగలే, ఎవరితో చర్చించలే, ఎవరిని కూడా అడగలే. వారికి వాళ్ళే సృష్టించుకొని ఇది తెలంగాణ తల్లి అని చెప్పేసి పెట్టింది. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి రూపం ఎట్లుండాలి, పోరాట రూపము, చైతన్య రూపము, తిరుగుబాటు తత్వము, శ్రమజీవి, కష్టజీవి, ఇవన్నీ కూడా ప్రతిబింబించేటువంటి పద్ధతుల్లో తెలంగాణ తల్లి ప్రతిరూపం ఉండాలని చెప్పేసి అనేక మంది మేధావులతోని అనేక మంది ఇంటలెక్చువల్తోని చర్చించి ఒక విగ్రహాన్ని రూపకల్పన చేశారు. చర్చించి రూపకల్పన చేయడానికి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల తెలంగాణలో ప్రజాపాలన అందించడానికి ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల మనోభావాల్ని ప్రతిబింబంగా మమ్మల్ని పనిచేయడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇలా తెలంగాణ తల్లి ప్రతిబింబాన్ని అక్కడ ప్రదర్శిస్తుంది. కాబట్టి తెలంగాణ తల్లి అంటే ఒక
దొరసానిలాగానో తెలంగాణ తల్లి అంటేనే ఇంకొక రూపకం ఉండవద్దు. తెలంగాణ తల్లి అంటేనే ప్రజల రూపం. ఇలా జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. ఇంట్లో ఏడిచేటువంటి ఈ ఏడుపు ముఖాలు, చిరిగిన గుడ్డలు అని చెప్పేసి పేదవాళ్లను, గరీబ్ వాళ్ళను, ఇలా గరీబ్ తల్లుల్ని అవమానిస్తుండు జగదీష్ రెడ్డి. ఏడుపు ముఖాలని అంటుంటే ఏడుపు ముఖాల కాడికి ఏడుపు ముఖాలే కదా నీకు ఓట్లేసి గెలిపించింది. ఏడుపు ముఖాలే కదా నువ్వు ఓట్లు అడిగి దండం పెట్టింది. చెరిగిన బట్టలోళ్ళు, చింపిన జుట్టోళ్ళే కదా నీకు ఆ సీట్ ఇచ్చింది. కాబట్టి ఆ పదాలని వాడినందుకు ఇలా జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రోకలి బండలు చేత పట్టుకొని, కొంగు నడుముకు చుట్టుకొని నైజాం నవాబును తరిమినటువంటి చరిత్ర నల్గొండ జిల్లాది, తెలంగాణ. కాబట్టి ఆ చరిత్రను మాసిన జుట్టుని, చింపుల జుట్టుని, బాధతో దుఃఖంతో ఉన్న ముఖాల్ని అవమానిస్తున్నటువంటి జగదీష్ రెడ్డికి ఇలా తెలంగాణ ప్రజల మనోభావాలు తెలవని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా పదాలు వాడినాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పుష్ప చిత్రం ప్రదర్శించే థియేటర్లో ఓ చోట పుష్పరాజ్ సందడి చేశారు. అమ్మవారి గెటప్లో హనుమాన్పేటకు చెందిన రాజేష్ అనే చిన్నారి వీరాభిమాని పుష్పరాజ్ గెటప్ తో హల్చల్ చేశాడు. అల్లు అర్జున్ వీర అభిమానినని, అందుకే పుష్పరాజ్ గెటప్ వేశారని రాజేష్ తెలిపాడు. పుష్పరాజ్ గెటప్ వేసిన రాజేష్ తో ఫోటోలు దిగడానికి పలువురు ఆసక్తి చూపారు. నల్గొండ జిల్లా నకికిల్ పట్టణంలోని శకుంతల ఫంక్షన్ హాల్లో వెలమ కులస్తులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బచ్చుపల్లి గంగాధర్రావు, సహకార సంఘం బ్యాంకు చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. వెలమ కులస్తులకు ఎమ్మెల్యే శంకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో వెలమ కులస్తులు ఆయన్ను ఓడించడానికి సిద్దంగా ఉన్నారని వారు హెచ్చరించారు. ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యల మూలంగా వెలమ కులస్తుల ఆత్మాభిమానం దెబ్బతిందని వారు తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని నకరికల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పని చేసినందువల్ల ఈ తెలంగాణలో ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా మానసికంగా చెందుతున్నారు. కులంలో పేరు పెట్టి కూతలు కూస్తున్నప్పటికి కూడా ఎవరు పట్టించుకుంటూ లేరా, వారిపైనే చర్య తీసుకునే వాళ్ళు లేరా, వాళ్ళని ఖండించేవారు లేదా అని ఆవేదన చెందుతూ ఈరోజు నకరికల్ పోలీస్ స్టేషన్లో వారి పేరు మీద ఒక ఫిర్యాదు చేసి అతనిపై చట్టపరమైనటువంటి చర్య తీసుకొని అతని శాసనసభ్యత్వ రద్దు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. దాకా ఈ తెలంగాణను పరిపాలించిన వాళ్ళు వెలమలే. ఆనాడు చాపకూటి భోజనాన్ని ఏర్పాటు చేయించి సమస్త మానవులందరూ కూడా ఒకటేటని చాటి చెప్పినటువంటి జాతి కూడా వెలమ జాతే. ఇక్కడ వెంగళరావు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం జేవి నరసింహరావు గారు కానివ్వండి, సొక్కారావు గారు కానివ్వండి, ఈ నగరికల్ ప్రాంతంలో రామకృష్ణరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఒక గౌరవప్రదంగా పరిపాలన చేశారు. కానీ కులం అనే పేరు మీద కాదు, అన్ని కులాల వాళ్ళను కూడా సమానంగా చూసేందుకోతానికై ప్రయత్నం చెప్పాలప్ప. వ్యతిరేకత ఉన్నట్టయితే వ్యక్తి మీద కూతలు కూయాలి తప్ప కులం పేరు మీద దూషించడం అనేది నేరంగా పరిగణించాల్సిందిగా నేను పత్రికాముఖంగా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. మండల పెద్దలు వెలమలందరూ మరియు కాంగ్రెస్ పార్టీ పక్షాన మా మాజీ ఎంపీపీ గారు, తాజా మాజీ ఎంపీపీ గారు, ఈరోజు ప్రజెంటు సింగిల్ విండో చైర్మన్ అయిన మేము ఈ కాంగ్రెస్ పార్టీకి, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదటగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో వెలమలో రాజ్యం తెచ్చేందుకు ఆ రోజు ఈ రోజు కృషి చేసిర్రు. ఈ నల్లగొండ జిల్లాలో చంద్రరావు గారు కానీ, తిప్పర్తి ఎంపీపీ, నకరికల్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్ మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చేందుకు తీవ్ర కృషి చేసినాం. నువ్వు రకరకాల పార్టీలు మారిన శంకర్, నువ్వేం చేసినావు? పార్టీలు మారి రకరకాల అధికారాలు
సంపాదించి భూదందాలు చేసుకుంటూ జనాన్ని అరాచక పాలన చేసుకుంటూ అదేవిధంగా మేము ఈ యొక్క జాతి శ్రేయస్కరమైన మమ్ములని వెలమలని తిట్టడం, వెలమ దొంగలని తిట్టడం నువ్వు చాలా సిగ్గుమాలిన చర్య. నీ జాతి నీ కులం ఏదైనా ఉంటే వాళ్ళు కూడా నిన్ను ఇలా అసూయపడతారు, అవమానపడుతారు. నువ్వు చేపట్టి నిన్ను కులాన్ని తిట్టాలి. నీ కుల పెద్దలు ఎంత బాధపడతారు. మేము ఎవరైనా జోలికైనా పోయినావా మమ్మల్ని ఎందుకు తిట్టినని బాధపడతారు. మేము కూడా ఎవరికొవరికి సేవ చేసినాం తప్ప ఎవరిని అరాచకం చేయని మా కులాన్ని ముందుండి నడిపిన ఈ సమాజానికి ముందుండి నక్సలైట్ ఉద్యమంలో కానీ, స్వాతంత్ర సమరంలో కానీ, కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో కానీ, భూదాన ఉద్యమంలో కానీ ఇన్ని ఉద్యమాలు చేసిన మేము, ఈ జాతి సేవ చేసిన మేము మామూలు నువ్వు దొంగలు లంగలం అనడం నీలాంటి నీతి జాతి మాలిన వెధవలు చేసే పని. చూడు శంకర్, ఖబర్దార్ శంకర్, మరొక్కసారి వెలమలే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క జాతి ప్రజల్ని కానీ కులం పేరుతో మరొకసారి తిడితే నిన్ను వేటాడి షాద్నగర్లోని బట్టలు ఇప్పిస్తాం. ఖబర్దార్ శంకర్. కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా వారు కూడా చెప్పినారు ఇది తప్పని. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవిస్తున్నాం. ఇటువంటి దుర్మార్గులని మనం చూడాలి, అవసరమైతే వీళ్ళని శిక్షించాలి. వీళ్ళ అరాచకాలు జరగకుండా, మంది మీద నోరు జారకుండా చూడాలని చెప్పి మేము ఈ యొక్క నకరకల్ మండల వెలమ సంఘం తరపున ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. శంకర్ని అధిపాధ్యాయులు పెట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఓకే, మిత్రులందరికీ నా నమస్కారం. నకరకల్ మండలంలో వెలమలందరూ ఇక్కడ ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సందర్భం ఏమంటే వెలమ కులస్తులపై షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఇక్కడ ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న జరిగిన సందర్భంలో షాద్నగర్ ఎమ్మెల్యే అయిన వీర్లపల్లి శంకర్ ఒక కులాన్ని దూషిస్తూ వెలమస్తుల్ని మీ అంతు చూస్తాం, మీ ఈపులు బలగొడతామని ఇంకా కొంత అసభ్య పదజాలంతో వెల్మ కులస్తుల్ని దూషించడం జరిగింది. దాన్ని మొదటగా నకరకల్ వెల్మ కులస్తుల నుండి మేమందరం కలిసి ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక కులాన్ని వ్యక్తిగతంగా ఒక కులంపై దూషించడం ఎంతవరకు ఆ ఎమ్మెల్యే గారికి సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నీకేదైనా ఒక వ్యక్తిపై కక్ష ఉంటే ఆ వ్యక్తుల పేర్లు తీసుకొని దూషించాలి తప్ప ఒక వెల్మ కులాన్ని మొత్తాన్ని నువ్వు దూషించడం నీ ఎమ్మెల్యే పదవికి నువ్వున్న ఆ పదవికి ఏమాత్రం గౌరవం ఇస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక కులాన్ని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడడం నీకు ఎవరు నేర్పిరు ఈ సంస్కారం అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు భాష అందరికీ వచ్చు. మా వెలుమలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద స్థాయిలలో అన్ని పార్టీలలో ఉన్నారు. ఏదో ఒక పార్టీ నీ సొంతమనో ఏదో ఒక పార్టీ వెలుమల సొంతమనో ఇక్కడ ఎక్కడ ఏ రాజ్యాంగంలో రాసి లేదు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. మేము కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర పెద్ద పెద్ద పదవులలో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులుగా కూడా ఈ తెలంగాణలో ఉన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజు కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా ఒక కులాన్ని పట్టుకొని ఇట్లా అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు లేవు. నీ అహంకారం ఎంత నెత్తికెక్కిందంటే నువ్వు ఒక కులాన్ని దూషిస్తున్నామని అంటే నీ వెనక ఎవరో ఉందని నిన్ను కాపాడతారని నువ్వేమన్నా ఆలోచిస్తున్నామేమో. ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఒక్క కులాన్ని కూడా దూషించిన సందర్భంలో రాబోయే ఎన్నికల్లో, తదుపరి ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేవు.
గుర్తుపెట్టుకో, నువ్వు వీళ్ళపల్లి శంకర్ ఖబర్దార్, నీకు చెప్తున్నాం వెల్మ సంఘం నుంచి. నిన్ను ఎక్కడ నువ్వు పోటీ చేసినా, వచ్చేసారి షాద్నగర్ నుంచి పోటీ చేసినా, మరొక నియోజకవర్గం ఎన్నుకున్నా కానీ నిన్ను వెంటాడి నిన్ను ఓడించేంత వరకు వెల్మ కులస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి నీ షాద్నగర్ నియోజకవర్గంలో వచ్చి నిన్ను ఓడించే వరకు ఓడించి తీరి నీకు సమాధానం చెప్తామని నువ్వు ఖబర్దార్ గుర్తుంచుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు నిన్న వ్యాఖ్యలు చేసే సందర్భంలో మా వెల్మ కులస్తుల ఆత్మగౌరవం మొత్తం దెబ్బతిన్నది. దానికి నువ్వు ఏం చెప్తున్నావు? ఖాళీ నేను ఆ మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా, నేను అనుంటే నన్ను మాటల్ని మాత్రమే వెనక్కి తీసుకుంటున్నాను అంటున్నావు. నువ్వు వెనక్కి తీసుకోవడం కాదు, వెలమ జాతి మొత్తానికి నువ్వు ఈరోజు క్షమాపణ చెప్పి తీరాల్సిందే. నువ్వు ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా వెలమలందరికీ నేను ఈ సందర్భంగా నేను చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతున్నా అంటేనే మేము తగ్గుతాం తప్ప నిన్ను ఖచ్చితంగా ఈ 4 ఏళ్ళు నీ వెంటబడి రాబోయే ఎన్నికల్లో నిన్ను ఓడించి తీరుతాం. మా వెల్మ జాతి మొత్తం వచ్చి షాద్నగర్లో కూర్చొని నిన్ను ఓడించి తీరుతామని చెప్తున్నా. ఖచ్చితంగా నిన్ను ప్రోత్సహిస్తున్న ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇది ఏ పార్టీకైనా మంచిది కాదు. మేమందరం కూడా అన్ని రకాల పార్టీల్లో కూడా వెల్మలు ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ అందరికీ అన్ని కులాలకు సమాన గౌరవం దక్కాలి. ఇది రాజ్యాంగంలో కూడా రాసింది తప్ప ఏ ఒక్క కులానికో ఏ మతానికో సంబంధించింది కాదు. నువ్వు ఎదుటివారి మనోభావాలు దెబ్బతీసేటప్పుడు తిరిగి మా వెల్మలు కూడా చాలా మంది నిన్ను అడ్డగోలుగా మాట్లాడిర్రు. నువ్వు ఒకటి అనడం ఎందుకు, 10 పడడం ఎందుకు? ఈ మాత్రం కూడా జ్ఞానం లేనోను నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినావని మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ షాద్నగర్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నందుకు ఈరోజు వాళ్ళ బాధపడి ఉండుంటారని తెలుస్తున్నాం. అట్లే షాద్నగర్లో నీ గురించి తెలుసుకుంటే నువ్వు చేసే అరాచకాలు, రౌడీజాలు, ఇవన్నీ నువ్వు చేసే భూదందాలు, ఇవన్నీ మాఫీ కావాలంటే, తెరమరుగు కావాలంటే ఏదో ఒక కులాన్ని దూషిస్తే నన్ను గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కాపాడతారని అనుకుంటున్నావు కానీ అది పొరపాటు. నువ్వు చేసే ఇప్పుడు ఈ సంవత్సరంలో నువ్వు చేసిన అరాచకాలు మొత్తం షాద్నగర్ ప్రజలు మొత్తం వివిధ సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా నీకు మా జాతి నుంచి తగిన గుణపాఠం చెప్తాం. నిన్ను వదిలిపెట్టే ముచ్చటే లేదు. నీ మీద ప్రతి ఒక్క పిఎస్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా వెలమ కులస్తులందరూ కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కులాన్ని దూషించే వారిని మనం గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి వారిని క్షమించకుండా వాళ్ళ సభ్యత్వం రద్దయ్యే విధంగా స్పీకర్ గారిని కూడా కోరుతున్నాం. స్పీకర్ గారు కూడా ఇట్లాంటి వ్యక్తిగత దూషణలు, కులాల మీద దూషణలు చేసే వారిని ఖచ్చితంగా శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మా వెలమ పక్షం నకరకల్ మండలం నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఈ వీర్లపల్లి శంకర్ గారి మీద మా మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు మేము ఒక కంప్లైంట్ తయారు చేసి మా కులం తరపున నకరకల్ పిఎస్లో కంప్లైంట్ చేయబోతున్నాం. ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మీద బీజేపీ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అర్బన్ నక్సలైట్లు ఉన్నారు తెలంగాణ మంత్రివర్గంలో అని చెప్పేసి చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం. ఆ వ్యాఖ్యల్ని వెంటనే బండి సంజయ్ గారు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వెనక్కి తీసుకొని వెంటనే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని వెంటనే తెలంగాణ మంత్రివర్గానికి బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అర్బన్ నక్సలైట్లు ఉన్నారని చెప్పేసి అనటం అనేది చాలా శోచనీయమైనటువంటి మాట. కాబట్టి ఆ మాటను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ యొక్క మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని అనటం అనేది బీజేపీలో కూడా నక్సలిజం భావాజాలం కలిగినటువంటి నాయకులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఇవాళ మంత్రివర్గంలో మార్క్సిస్టు భావాజాలం కలిగినటువంటి మంత్రి సీతక్క గారు మార్క్సిస్టు భావాజాలం నుంచి వచ్చింది. కాబట్టి బడుగు బలహీన వర్గాల పేదల యొక్క ఆశాజ్యోతి, ఇవాళ యొక్క ఆదివాసీ ముద్దు బిడ్డగా ఇవాళ మార్క్సిజం వెలుగులో మార్క్సిజం భావాజాలం కలిగి ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉండి ఇవాళ పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా, ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా ఇవాళ సీతక్క గారు అనేక కార్యక్రమాలలో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ యొక్క ఆ సీతక్క యొక్క ఎదుగుదలని ఓర్వలేక ఇవాళ బండి సంజయ్ ఇవాళ అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవాళ ఒక ఆదివాసీ బిడ్డ, ఇవాళ బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి
సీతక్క గారి ఎదుగుదలని చాలా మంది కూడా ఓర్వలేక ఇవాళ సీతక్క మీద అవాకులు చెవాకులు పేలుతా ఉన్నారు. బండి సంజయ్ గారు ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. సీతక్క గారి మీద కుట్రలు చేస్తే చెల్లవు, మీ యొక్క కుట్రల్ని పటాపంచలు చేస్తూ ఖబర్దార్ అని చెప్పేసి కూడా బండి సంజయ్ గారికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ పేదల యొక్క ఎదుగుదలని, పేదల యొక్క అభివృద్ధిని ఓరవలేసినటువంటి వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేస్తా ఉన్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదంతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. చక్కటి వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండుతాయని అన్నారు. నదుల పూర్తి స్థాయిలో పరవళ్లు తొక్కుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థలో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. రాత్రి ప్రసాదం చాలా టేస్ట్ ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. స్వామివారు చాలా ఆశీర్వచనాలు మన రాష్ట్రానికి ఇవ్వాలని, ఈ ఆశీర్వచనాలతో మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఇవాళ చక్కటి వర్షాలు పడి పంటలు పండి ఇవాళ నదులన్నీ కూడా చక్కగా పూర్తి స్థాయిలో ఎప్పుడు గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 20-30 సంవత్సరాల చరిత్రలో 100% మనకున్నటువంటి అన్ని నదులు రిజర్వాయర్లు కూడా వాటర్తో నిండి ఉండడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి మొన్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలని అన్నింటినీ కూడా సక్రమమైన మార్గంలో పెట్టే దాంట్లో భాగంగా పేరెంట్స్ మీటింగ్ పెట్టించడం అనేది చాలా శుభపరిణామం. ఇవాళ అందరిలో కూడా ఒక చైతన్యం, తల్లిదండ్రులకి బిడ్డల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల వాళ్ళకు ఒక అవగాహన కలిగించడం, అలాగే ఉపాధ్యాయులు అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నా కూడా అవన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో సంపూర్ణంగా, ఎందుకంటే ఇది ఒక చరిత్ర, దాదాపు 30,000 పైన స్కూల్స్లో ఒకే రోజు ఒకే సమయంలో పేరెంట్స్ మీటింగ్స్ పెట్టడం అనేది చరిత్ర. తప్పకుండా మరి మంచి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉంది. అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఆ పరిశ్రమల్లో ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.
ఆ స్వామివారి ఆశీర్వాదాలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.